హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజ వెస్టీజ్ @health and wealth. ఈరోజు మన వీడియో క్లారిటీ ఆన్ వెస్టీజ్. చాలామందికి వెస్టీజ్ అనగానే మాకు తెలుసు అది ఫేక్, లాస్ అని నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఈ వీడియోలో వెస్టీజ్ గురించి చాలా క్లియర్గా క్లారిటీ ఇస్తున్నాను. స్కిప్ చేయకుండా కరెక్ట్గా నేను చెప్పింది వినండి. వెస్టీజ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్. అంటే ఒకరికొకరు కనెక్ట్ అయిన వాళ్ళు ప్రోడక్ట్ గురించి తెలుసుకొని వాళ్ళు కొని వేరే వాళ్ళతో కొనిపించడం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కంపెనీ నుంచి డైరెక్ట్గా మనమే కొనుక్కోవడం. నార్మల్గా మనం యూజ్ చేసే ప్రోడక్ట్స్ కంపెనీ నుంచి మన వరకు రీచ్ అవ్వాలంటే ఒక సెలబ్రిటీతో అడ్వర్టైజ్మెంట్ చేయించి దాన్ని సోషల్ మీడియాలో లైక్ టీవీ అలా చూపిస్తారనమాట. అది చూసి మనం ప్రోడక్ట్ తీసుకుంటాము. ప్రాఫిట్ ఏదైనా కంపెనీ ఇంకా సెలబ్రిటీ ఇంకా ప్రమోటెడ్ చేసిన పర్సన్స్కే వెళ్తుంది. బట్ డైరెక్ట్ సెల్లింగ్లో అలా కాదు. ప్రోడక్ట్ మనం యూజ్ చేసి అది బాగుంటే, అది బాగుంటే ఆ ప్రోడక్ట్ గురించి వేరే వాళ్ళకి చెప్పాలి. అలా ప్రోడక్ట్ బాగా సేల్ అయ్యి కంపెనీకి ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ మన వల్లే వచ్చింది. అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్, సెలబ్రిటీ వీళ్ళెవ్వరు లేరు కాబట్టి ఆ ప్రాఫిట్ కంపెనీ మనకు ఒక పర్సంటేజ్లా మనకే ఇస్తుంది. కంపెనీ ఏం చెప్తుందంటే, నువ్వు ప్రోడక్ట్ తీసుకొని నీకు నచ్చితే ఇంకొకరికి చెప్పు. అలా నీ వల్ల నా కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మీకే ఆ ప్రాఫిట్ని పర్సంటేజ్గా ఇస్తాను అని చెప్తుంది. ఒకవేళ ప్రోడక్ట్ నచ్చకపోతే ఆ ప్రోడక్ట్ రిటర్న్ చేయొచ్చు. యాజ్ పర్ రిటర్న్ పాలసీ ప్రోడక్ట్ రిటర్న్ చేయొచ్చు. ఇలా ఈ వర్డ్ అనేది ఏ ప్రోడక్ట్ పైన ఉండదు, కానీ వెస్టీజ్ ప్రోడక్ట్ పైన మాత్రం ఉంటుంది. ఇంకా నేను ఫస్ట్లో చెప్పాను లాస్ అంటారని. సో స్టెప్ బై స్టెప్ ఇవన్నీ క్లియర్ చేస్తాను. లాస్ అంటే మనం మనీ ఇన్వెస్ట్ చేసి కంపెనీ తీసేస్తే మనకి లాస్ వస్తుంది. మనం బిజినెస్ చేయాలంటే ఒక షాప్ ఏదైనా రెంట్ తీసుకోవాలి, ప్రొడక్ట్స్ ఆర్ ఐటమ్స్ కోసం మనీ ఇన్వెస్ట్ చేయాలి, డైలీ మనం అందులో వర్క్ చేయాలి, మన షాప్ అందరికీ తెలిసేలా చేయాలి. కానీ వెస్టీజ్లో 1 రూపీ కూడా మనం ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్సే లేదు. స్టోర్కి వెళ్ళి మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనీ పే చేసి తీసుకుంటున్నాం. మనీ ఇన్వెస్ట్ చేయనప్పుడు నీకు లాస్ ఎలా వస్తుంది? ఒకవేళ కంపెనీ తీసేసిన నువ్వు మనీ ఇన్వెస్ట్ చేయలేదు, నీకు లాస్ ఉండదు. సో దట్ ఈస్ రాంగ్ వర్డ్. ఇంకా ఫేక్ అంటే మనీ తీసుకుని ప్రోడక్ట్ ఇవ్వరని. బయట మనం షాప్కి వెళ్ళి మనీ పే చేసి ప్రోడక్ట్ ఇవ్వకపోతే ఊరుకోం కదా. మరి ఇందులో కూడా అంతే. మనం మనీ పే చేసిన తర్వాత ప్రోడక్ట్ కంపల్సరీ ఇస్తారు, అలా అని ఏముండదు. నెక్స్ట్ బిజినెస్ చేస్తే మనకు రాదు అని డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను. నేను ముందే చెప్పాను, మనం ఎంత బిజినెస్ చేస్తే అంత ప్రాఫిట్ పర్సంటేజ్గా మనకి మనీ వస్తుంది. సో ఫేక్ అనేది కూడా రాంగ్ వర్డ్. ఇంకా స్కామ్, అసలు నువ్వు మనీ ఇన్వెస్ట్ చేయలేదు, ఆ కంపెనీ తీసేయకపోయినా నీకే ప్రాబ్లం ఉండదు. సో స్కామ్ అనేది కూడా రాంగ్ వర్డ్. మనం ఆన్లైన్లో ప్రొడక్ట్స్ తీసుకుంటాము, రివ్యూస్ చూసి ప్రొడక్ట్ తీసుకుంటాము. ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు రివ్యూస్, కానీ మనమైతే ప్రోడక్ట్స్ తీసుకుంటాము, వాడుతుంటాము. కానీ మీ ముందు ప్రోడక్ట్స్ యూజ్ చేసి బాగున్నాయని చెప్పి అందరూ యూజ్ చేయమని చెప్పినా కానీ ఎందుకు వినరు? సో ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నార్మల్ వాటికంటే కూడా కాస్ట్ ఎక్కువే ఉంటాయి, అది మనకు తెలుసు. అయినా సరే తీసుకుంటాము. వెస్టీజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆర్గానిక్ అయితే కాస్ట్ నార్మల్ వాటికంటే కూడా ఎక్కువే ఉంటాయి. అది ఒకసారి ఆలోచించండి, కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. సో నెక్స్ట్ నేను ఇవన్నీ ఎందుకు అవసరమా అంటే, అవును
అవసరమే అని చెప్తాను. సో ఎందుకు అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. జాయిన్ విత్ us, lead a happy, healthy, wealthy life. Don't forget to like, share and subscribe. Wish you well. Thank you.